హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంతి కిచెన్. ఈరోజు నేను పుదీనా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. 1/2 కేజీ పచ్చిమిర్చి, 1/4 కేజీ టమాటా, ఎండు కొబ్బరి 1 కప్పు, చిన్న కప్ తీసుకోవాలండి. పుదీనా 1 పెద్ద కట్ట తీసుకొని అందులో సగం వరకు తీసుకోవాలి. మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. అందులో పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక 1 కప్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలండి. అది యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎండు కొబ్బరి అనేది యాడ్ చేయాలండి, లేదా ఎండు కొబ్బరి అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది. మనం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం టమాటా ఫ్రై చేసుకుందాం అండి. నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు ఈ కొంచెం చింతపండు అయితే చాలు. కొంచెం స్పైసీనెస్ తక్కువగా కావాలంటే ఇంకొంచెం చింతపండు యాడ్ చేయాలండి. నెక్స్ట్ టమాటా తొందరగా మగ్గడం కోసం నేనైతే సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టేద్దామండి. మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుతుంది. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల అది చాలా వరకు షేర్ అవుతుంది చాలామందికి. నెక్స్ట్ ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకోవాలండి. పుదీనా అనేది 1-2 సార్లు బాగా కడగాలి, లేదా దాంట్లో ఉన్న ఇసుక అనేది తగులుతూ ఉంటుంది. ఇలా వేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లారిందండి. మిక్సీ పట్టుకుందాం. పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, దీంట్లో కొన్ని చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి, ఒక 6 వరకు. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత మనం టమాటా, పుదీనా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. మన పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇది మన టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.